హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి బేసిక్ నీడ్స్ ఏంటి అన్న టాపిక్ మీద అయితే మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కవర్ చేసే పాయింట్స్ నీ దగ్గర యూనిక్ ఐడియా ఉండి డబ్బులు లేవు అన్న పొజిషన్లో ఎలా చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చి ఐడియా కన్నా ఫండ్ ముఖ్యమా. థర్డ్ పాయింట్ వచ్చి అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేయడం కరెక్టా రాంగా. ఫోర్త్ పాయింట్ వచ్చి స్టూడెంట్స్ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ లాస్ట్గా ఒక మంచి బిజినెస్ ఐడియా మీకు బోనస్గా ఇద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. నీ దగ్గర ఒక మంచి ఐడియా ఉండి ఫండ్ ఇస్తారనుకుంటే మాత్రం డెఫినెట్లీ పప్పులో కాలేసేస్తారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫస్ట్ స్టేజ్లోనే ఎవరు మనకు డబ్బులు ఇవ్వరు. ఒకవేళ ఇన్వెస్టర్లు రావాలనుకున్నా సరే నీ దగ్గర ఒక యూనిక్ ఐడియా లైక్ దాని నుంచి నువ్వు బిజినెస్ జనరేట్ చేసి దాంట్లో నుంచి ఎంతో కొంత ప్రాఫిట్ తీయగలిగితే అప్పుడు ఇన్వెస్టర్లు అయితే వస్తారు. బట్ డెఫినెట్గా మన ఐడియాని ఎగ్జిక్యూషన్ చేసేంత వరకు మాత్రం డబ్బులు బేసిక్గా అయినా సరే నీడ్ ఉండాలి. ఆ బేసిక్ నీడ్స్తో ఉంటేనే మాత్రం మీ బిజినెస్లో అయితే స్టార్ట్ చేసుకోండి. ఆ బేసిక్ ఫండ్ ఉంటే మాత్రమే బిజినెస్ని ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఎవరో నాకు పెట్టుబడి పెడతారన్న ఉద్దేశంతో అయితే రాకండి. ఏదున్నా సరే స్టార్టింగ్ స్టేజ్లో మీ సొంత డబ్బులతో మీరు చేసుకోవడం బెటర్ అన్నది నా ఆప్షన్ అనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఐడియా కన్నా ఫండ్ ముఖ్యమా. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఐడియా బాగుండి నీ దగ్గర ఫండ్ లేకుండా మార్కెటింగ్కి వెళ్ళాలంటే మాత్రం అది అవ్వదు. ఎందుకంటే నీకు ఐడియా బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగా చేస్తున్నావు, ప్రాఫిట్లు బాగా తీయగలుగుతున్నావు, కానీ మార్కెట్లోకి నీకు వెళ్ళాలంటే డెఫినెట్గా అయితే ఫండ్ అయితే నీడ్ ఉంటుంది. ఫండ్ లేకుండా నువ్వు వెళ్ళిపోతానంటే ఒకనొక స్టేజ్ వరకు నీకు ఓకే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏదో తెచ్చుకుంటాం. కాకపోతే ఏంటంటే ఒకనొక స్టేజ్కి వెళ్ళేటప్పటికి బ్రేక్ అయిపోతాం. అలా కాకుండా లాంగ్ రన్లో వెళ్ళాలనుకుంటే నీకు డెఫినెట్లీ ఫండ్ కావాలి. ఆ ఫండ్ కావాలంటే మెయిన్గా సోర్సెస్ ఏదైతే ఉంటుందో మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ని లేదా మన కొలీగ్స్ని మన ఫ్యామిలీ వాళ్ళకి మీరు పలానా నేను చేస్తున్నాను, నేను ఇది చేద్దామని అనుకుంటున్నాను, ఇది దీంట్లో నుంచి ఇంత రెవెన్యూ వస్తుంది, దీంట్లో నుంచి ఇంత బాగా మనకి ప్రాఫిట్స్ వస్తాయి, ఇలా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎవరి దాకా అవసరం లేదు, మన ఇంట్లో వాళ్ళు మనకే పెట్టుబడి పెడతారనమాట. అది సెకండ్ పాయింట్ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ అప్పులు చేసి బిజినెస్లు చేయడం కరెక్టా. అప్పు చేసి అయితే మాత్రం ఈ బిజినెస్లకి లాస్ట్ టైం నేను చెప్పాను, అప్పు చేసి అయితే మాత్రం బిజినెస్లోకి అస్సలు దిగొద్దు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా క్లాతింగ్ స్టోరే ఉంది, క్లాతింగ్ స్టోర్ పెట్టారు, ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్తో క్లాతింగ్ స్టోర్ పెట్టారు. క్లాతింగ్ స్టోర్ పెట్టి దాన్ని నెల వడ్డీ వచ్చేటప్పటికి ఈ రోజుల్లో ₹1,00,000కి 2,00,000కి ₹3 వడ్డీ చొప్పున తీసుకుంటున్నారు. ₹3 చొప్పున వడ్డీ అంటే నీకు షాప్ రెంట్ ఎక్కడ తీస్తావు, నీ స్టాఫ్ సాలరీస్ ఎక్కడ తీస్తావు, వడ్డీ ఎక్కడ కడతావు, ఇలా చూసుకున్నా సరే నెలంతా వచ్చేటప్పటికి నీకు 2 లక్షల సేల్స్ ఒకసారి జరిగిపోద్దా 2 లక్షలు. అదే మంత్లో నువ్వు 2 లక్షల సేల్స్ అవ్వట్లేవు. ఎలా లేదన్నా స్టోరేజ్ ఉండేదే, కానీ వెంటనే అయిపోతాయంటే గ్యారంటీ లేదు. అలా అని చెప్పి నీకు పెట్టిన 2 లక్షలు నీకు తిరిగి వచ్చేస్తాయా మంత్లో అంటే గ్యారంటీ లేదు. సో దట్ అందుకోసం ఏంటంటే అప్పు చేసి అయితే తెచ్చుకోకండి. మీరు నిజంగా చేయగలుగుతున్నాను అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళని అడగండి, నేను సో చేద్దామని అనుకుంటున్నాను, మీ బ్రదర్ని అడగండి, లేదంటే మీ సిస్టర్ గారిని అడగండి, మీ బావగారిని అడగండి. పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, బయట వాళ్ళే మనకి పెట్టుబడి పెడతారన్న ఉద్దేశంతో అయితే మాత్రం మీరు రాకండి. ఇంట్లో వాళ్ళు చాలు. నేను కూడా స్టార్టింగ్లో నాకు మా అక్క, మా బావ, మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మ హెల్ప్ చేస్తేనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఎందుకంటే ఆ స్టేజ్లో వాళ్ళు హెల్ప్ చేయకపోతే నేను ఇప్పుడు దాకా ఇలా రాను కదా. సో దట్ అందుకే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే బయట ఫండ్ దాకా వెళ్ళకండి. ఏదున్నా సరే మీరే చూసుకోండి, మీ ఇంట్లో వాళ్ళని అడగండి. బట్ డబ్బులు లేకుండా మాత్రం అప్పులు చేసేసి దాన్ని వడ్డీలు కట్టుకొని రొటేషన్ చేసేద్దాం అనుకుంటే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అంటే షార్ట్ టర్మ్ అయితే బాగానే ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ప్రెజర్ ఎక్కువైపోద్ది. అటు మీకు బిజినెస్ బాగా జరిగినా సరే మీకు మిగిలే డబ్బులు చాలా తక్కువ ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ ఒక మార్జిన్ లేకుండా చేసినా సరే, ఒక 20% మార్జిన్ త్రూ చేసినా సరే మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి వడ్డీలకి దానికి దీనికి అన్నీ పోయి 5% మిగులుతుంది. లాస్ట్లో మీకు ప్రాఫిట్ వచ్చినా సరే మీకు ఏమనిపిస్తుంది అంటే అరే నేను అనవసరంగా చేశానే, ఇలా ఎందుకు చేశాను, అలా ఎందుకు చేశాను అని చెప్పి మీకు అనిపిస్తుంది. అలా అని చెప్పి బిజినెస్లలో ఒకసారి డబ్బులు వెంటనే లక్షలు తీసేయగలమా అంటే అది తీయలేము. ఏదన్నా ఒక చీటీ వేసుకోవడమో, లేదా ఆ డబ్బుల కోసం ఇంకొకరి దగ్గర అప్పు చేయడమో, లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ వడ్డీకి తీసుకోవడమో చేస్తాను తప్పించి ఉన్న బిజినెస్లో నుంచి ఒకసారి బల్క్ అమౌంట్ రావాలంటే రావు. సో దట్ అదే ఆలోచించుకొని మీరు నిర్ణయం అయితే తీసుకోండి. అండ్ ఫోర్త్ పాయింట్ స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే బాగుంటుంది. స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూషన్ స్టేజెస్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. ఎందుకంటే కాలేజెస్లో ఉన్నప్పుడు నిజంగా స్టూడెంట్స్కి మీకున్న ధైర్యం కానీ, మీకున్న సపోర్ట్ కానీ, మీకున్న ఫండ్ గ్యాదరింగ్ కానీ ఇంక వేరే దేంట్లో కూడా రాదు. ఎందుకంటే తలో కనీసం ఒక ఐడియా ఉంది, ఒక తలో ₹10,000 ఇన్వెస్ట్ చేసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు మీ కాలేజెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఎక్కడి నుంచి అన్నా సరే ఇంపోర్ట్ చేసుకొని వాటిని తక్కువ మార్జిన్తో మీ ఫ్రెండ్కి సేల్ చేద్దామని చెప్పి మీరు అనుకున్నారు. అలాంటప్పుడు ఒక ₹2 లక్షల స్టాక్ తెచ్చుకొని షాప్ ఓపెన్ చేస్తానంటే మాత్రం వేస్ట్ అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు 2 lakhs స్టాక్ తెచ్చుకునే దానికన్నా మీరు 50,000 స్టాకే తెచ్చుకోండి. వీక్లీ వన్స్ ఒక ప్లేస్లో పెట్టుకోండి.
ఆ ప్లేస్లో ఎలా ఉండాలంటే ఎవరైనా సరే స్టూడెంట్స్ అన్నాకే హెల్ప్ చేస్తారండి, నేను కాదని అనట్లేదు. బట్ తిరగాలి, మీరు తిరిగి ఎవరో ఒకరిని ఒప్పించుకొని అడిగితే ఎవరన్నా హెల్ప్ చేస్తారు. ఎక్కడొక్కడ సమ్ ప్లేస్ అనేది దొరుకుతుంది. ఆ ప్లేస్లో ఒక వీక్ వచ్చేటప్పటికి ఒక రోజు ఫిక్స్ చేసేసుకొని ఆ రోజే సేల్ చేయండి. ఆ వచ్చిన అమౌంట్తోనే మీరు మళ్ళీ స్టాక్ తెచ్చుకోవడం, మళ్ళీ ఎక్కువ అలవాటు చేయడం. అలాగా బయట నుంచి వేరే కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఐడి కార్డ్ చూపిస్తే ఒక 20% డిస్కౌంట్ ఇచ్చేలాగా ఇలా మంచి 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 ఆఫర్లు పెట్టేటప్పటికి ఓకే నేను ఇది చేయగలుగుతున్నాను లేదు అన్నది మీకు ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే గబుక్కున ఒక 50,000 రూపాయలు స్టాక్ తెచ్చుకున్నా సరే మీకు అక్కడ వెళ్ళకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా. 30,000 రూపీస్ స్టాక్ అయ్యింది, మిగిలిన 20,000 రూపీస్ స్టాక్ మిగిలిపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు కదా. సో దట్ అదే మీ మార్జిన్, ఆ మార్జినే పోయిందనుకోండి ఇబ్బంది పడిపోతారు. అందుకోసం నేనేమంటున్నానంటే ఇలా చేయండి. ఇది వర్కౌట్ అయిందనుకోండి మీరు అప్పుడు పెద్దగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్లు ఫస్ట్లో మనం తెప్పించుకోలేకపోతే తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోతుంది కదా. మీరు అది ప్రాక్టికల్గా ఆలోచించి చేయండి అని చెప్పి నేను అంటాను అనమాట. అండ్ స్టూడెంట్స్ కోసం ఇంకొక ఐడియా ఏంటంటే బుక్స్ అనమాట. ఆ బుక్స్ మీరు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని మీరు వేరే వాళ్ళకి సేల్ చేస్తారు. ఇలాగ మధ్యలో ఒక 10% ఎంతో ప్రాఫిట్ వేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ మెటీరియల్ ఉన్నది, ఆ మెటీరియల్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక 9,000 రూపీస్కి మీరు పర్చేస్ చేశారు. ఇక్కడ మీరు 10,000కి సేల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తీసుకుంటే ఓకే ఆ 1,000 రూపీస్ మిగులుతాయి, అదే వీళ్ళు తీసుకోకపోతే అక్కడ ఆగిపోతుంది. అప్పుడు మీరేం చేస్తారు? అందుకు నేననేది ఏంటంటే మీరు అక్కడ 9,000 రూపీస్ పే చేయకుండా అన్న మీకు డ్యూ ఇవ్వండి నేను మీకు ఇస్తాను, వాళ్ళకి ఏదన్నా ప్రూఫ్లో పెట్టండి. ఫస్ట్లో నమ్మకం కలగడానికి వాళ్ళకి ఏదన్నా ప్రూఫ్లో పెట్టండి. ఒకసారి నమ్మకం కలిగింది అనుకోండి తర్వాత ఎంతైనా సరే క్రెడిట్ ఇస్తారు. బిజినెస్ అన్నాక క్రెడిట్లతో లేని బిజినెస్ అంటూ ఏది ఉండదు. సో దట్ మీ నమ్మకమే అక్కడ మీకు క్రెడిట్ ఇస్తుంది అనమాట. ఆ నమ్మకం మీరు కోల్పోయారు అనుకోండి తర్వాత మీరే ఇబ్బంది పడతారనమాట. సో దట్ అలాగా మీరు అక్కడ క్రెడిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి బుక్ సేల్ చేస్తే మీకు ఆ మధ్యలో ఉన్న 1,000 రూపీస్ ఎలాగన్నా మిగులుతుంది. కానీ 9,000 రూపీస్ వీళ్ళు తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళకి పే చేయండి. అప్పుడైతే మీకు ఏం టెన్షన్ కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు తీసుకుంటారా లేదా అని చెప్పి అదొకలాంటి టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ పడేదానికన్నా ముందుగానే మీరు ఎలా చేశారనుకోండి ప్రాబ్లం మీకు ఉండదు వాళ్ళకి ఉండదు. గబుక్కును వీళ్ళు తీసుకోలేదనుకోండి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే బిజినెస్లు చేసేవాళ్ళు ఆబ్వియస్లీ రిటర్న్లు తీసుకుంటారు, తీసుకోకుండా ఎవరు చేయరనమాట. సో దట్ ఎలా చేయగలిగితే మీ చేతిలో డబ్బులు ఒక పైసా కూడా పడదని చెప్పి నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ ఫైనల్గా బోనస్ బిజినెస్ ఏంటంటే కార్ రెంటల్ బిజినెస్ ఆర్ కార్ ట్రావెల్స్ అనమాట. ఈ బిజినెస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కార్ ట్రావెల్స్ ఇదంతా పెట్టేస్తున్నానని చెప్పి కార్ కొనడం కాదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కార్ ట్రావెల్స్లో ఉన్న వాళ్ళందరి డేటాలు గ్యాదర్ చేసుకోండి. అంటే ఊర్లో మొత్తం చాలామంది ఉంటారు, ఒక 20-30 మంది ఉంటారు, వాళ్ళందరితో రిలేషన్షిప్ పెంచుకోండి. ఏదన్నా వచ్చినప్పుడు నేను మీకు ఇస్తానన్నా అని చెప్పి వాళ్ళు విజిటింగ్ కార్డులన్నీ తీసుకొని వాళ్ళ డేటా అంతా గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఏ కార్ని ఎంతెంతకు ఇస్తున్నారని చెప్పి ఒక డేటా రెడీ చేసుకొని దాన్ని బట్టి ఒక మెనూ ప్రిపేర్ చేసుకొని దాన్ని కొత్త కారు లేదంటే సెకండ్ హ్యాండ్ కారు ఒక 2-3 లక్షలు కొని ఇబ్బంది పడేదానికన్నా ఫస్ట్ మీరు ఒక 50,000 పెట్టి మార్కెటింగ్ చేసుకోండి. బుకింగ్లు ఎక్కువ తెచ్చుకోండి. బుకింగ్లు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వీళ్ళకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ఒక కమిషన్ అనేది మీరు తీసుకోండి. నెలంతా నాకు గ్యాప్ లేదురా బాబు రోజు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు అప్పుడు మీరు కారు తీసుకుంటారా లేదా అన్నది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే మీ చేతులు డబ్బులు పడకుండా సింపుల్గా ఏదన్నా తక్కువ అమౌంట్తో వెళ్ళిపోవాలంటే మాత్రం కార్ రెంటల్ కానీ కార్ ట్రావెల్స్ కానీ మీకు చాలా బాగుంటుంది అనమాట. ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్నది. కనీసం ఎయిర్పోర్ట్ పిక్ అండ్ డ్రాప్కి రావాలన్నా సరే 1,500 నుంచి 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అందుకు నేనేమంటున్నానంటే మీరు ముందు మీ ఊర్లో బాగా నోటెడ్ అయిపోవాలి. ఎలా అంటే కార్ కావాలరా బాబు అంటే పలానా ఓడికి కాల్ చేసేయాలన్నమాట, పలానా ఓడు ఉన్నాడు అన్నట్టు మార్కెటింగ్ చేసేసుకోవాలి. ఈ బిజినెస్ విషయాల్లో ప్రమోట్ చేసుకోవడానికి ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్ చాలా బాగా ఉపయోగపడతారు. వాళ్ళకి తక్కువలో తక్కువ ఒక 2,000 3,000 అన్న ఇచ్చినా సరే హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అలాంటి వాళ్ళతో మీరు ఒకవేళ ప్రమోట్ చేసుకోగలిగితే ఆ 50,000 రూపాయల మార్కెటింగ్ బడ్జెట్ని మీరు కంపల్సరీ మార్కెటింగ్ మీద స్పెండ్ చేసి మీరు 2 లక్షలు 3 లక్షలు నష్టపోయేదానికన్నా 50,000 మీకు నష్టం రాదు. ఎందుకంటే మీరు మార్కెటింగ్ చేసుకున్నంతకాలం మీకు నష్టం రాదు. డెఫినెట్గా ఇంకొక రూపాయి పెరుగుతుందే తప్పించి మార్జిన్ తక్కువైనా సరే ఆ వాల్యూ పెరుగుతుందే తప్పించి తగ్గదు. 2-3 లక్షలు మీరు లాస్ అయ్యేదానికన్నా ఒక 50,000 పెట్టి మార్కెటింగ్ చేసుకోండి. ఆ మార్కెటింగ్ మీద వచ్చిన వాటిని ఎక్కువ రొటేషన్ చేసుకోండి. బాగా ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు మీరు అంతటా మీరు కొత్తగా తీసుకోండి అని చెప్పి నేను సలహా అయితే ఇస్తానన్నమాట. సో దట్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.